నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న చదివింది గుర్తుండట్లేదు, అసలు టెస్ట్ సిరీస్‌లో మార్క్స్ రావట్లేదు, దీన్ని ఓవర్‌కమ్ చేయడం ఎలా అని అడుగుతుంటారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఒక్కసారి, 2 సార్లు చదివి ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ రావాలంటే రావు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు మల్టిపుల్ టైమ్స్ చదవాల్సొస్తది. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సొస్తది. అప్పుడే మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తది. ఇక మీరు చదివింది గుర్తుండట్లేదు అంటారా? మీకు చదివింది గుర్తుండాలంటే మీరు బ్లైండ్‌గా చదువుకుంటూ వెళ్ళకుండా, మీరు చదివేటప్పుడు ఒక పెన్ను, పేపర్ పెట్టుకోండి. ఒక పెన్ను, ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని, ఆ నోట్స్‌లో మీరు ఇయర్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, పర్సన్ నేమ్స్ ఉంటాయి. సో, అలాంటియన్నీ రాస్తుండాలి. రాస్తుంటే కొంచెం మనకు గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అలా రాసాక మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి అంతే. 30 మినిట్స్‌లో నిన్న చదివినయి మొత్తం ఒకసారి చూడాలి ఇట్లా. చూస్తే అప్పుడు మీకు కొంచెం గుర్తుండడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. ఇక టెస్ట్ సిరీస్ విషయానికొస్తే చాలా మంది టెస్ట్ సిరీస్ బ్లైండ్‌గా రాస్తుంటారు. ఇక్కడ బ్లైండ్‌గా అంటే టెస్ట్ రాసినామా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంతే ఇగ. అసలుకి ఆ ఎగ్జామ్‌లో మనం ఏం తప్పులు చేస్తున్నాము, మనం ఇంకా గుర్తుంచుకోవాల్సిన ఏరియాస్ ఏంది, మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంది, ఇలాంటివేం అవసరం లేదు వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, ఇలా చదివిన రోజులు మీకు సబ్జెక్ట్ మీద అస్సలు క్లారిటీ రాదు. మీరిక్కడ ఏ ఎగ్జామ్ రాసినా సరే, ఏ ఇన్‌స్టిట్యూట్‌లో ఏ ఎగ్జామ్ రాసినా సరే, మీరు తప్పులు ఎక్కడ చేస్తుర్రో మీకు తెలియాలి. అది తెలుసుకోవాలి మీరు. అట్లా తెలుసుకుంటేనే మీరు రాసిన ఎగ్జామ్‌కి న్యాయం చేసినట్టు. లేకపోతే ఎలాంటి యూజ్ ఉండదు. సో, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పేదేంటంటే, ఎంతసేపు మీది మీరే చదువుకోకుండా కొద్దిసేపు ఒక డేలో ఒక 1 అవర్ అయినా సరే, లేకపోతే ఒక 45 మినిట్స్ అన్నా డిస్కస్ చేయడానికి టైం పెట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారుగా ఇప్పుడు, వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేయడం వల్ల మీకు చదివింది బాగా గుర్తుంటది. కావాలంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కా వర్కౌట్ అయితది. ఇక నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మన మిషన్ ఎస్ఐపిసి 2026 కోర్స్‌పై 50% ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజే తీసుకోండి. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అనిల్ కుమార్.